హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణరాజ్ అఫీషియల్. మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే సాటర్డే కాబట్టి ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఈ రోజు అయితే హెడ్ బాత్ చేసేసాను త్వరగానే. ఇంకా ఈ రోజు అయితే నేను వంట త్వరగా చేసి పూజ చేసేసి ఇంకా మేమైతే బయటికి వెళ్ళేది ఉందనమాట తినేసాక. అదే ఎక్కడికి అనుకుంటున్నారా, మేమైతే పిక్నిక్ వెళ్తున్నామండి. ఇంకా మా కోటర్స్ వాళ్ళందరం కలిసేసి ఇంకా అది ఎక్కడికి ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఆల్రెడీ మీ అందరికీ తమ్మునేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఇప్పుడు పూజ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఒకవైపు అయితే పాప కోసం కిచిడి పెట్టాను అనమాట. ఇంకో సైడ్ అయితే పాలు మరిగిస్తూ ఉన్నాను. ఇంకా వేడి నీళ్ళు పెట్టాల్సింది ఉంది, మాకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది ఉందనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెడదాం అనుకున్నాను. ఇంకా నాకైతే అదంతా చేసే టైం లేదు. నైట్ అయితే ఇంకా రైస్ పెట్టాను. మా వారైతే డిన్నర్కి రాలేదనమాట, బయట తినేశారు. ఇంకా ఆ రైస్ ఇంకా పులిహోర చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే త్వరగా ఇంకా దేవుడి సామాన్లను తోమేసి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. పువ్వులు కూడా లేవన్నమాట, నిన్న తెచ్చుకోవడం మర్చిపోయాను. ఈరోజు ఇంకా వెళ్ళి తెచ్చుకునే టైం కూడా లేదు. ఇంకా 9 o'clock కల్లా రెడీ అయి ఉండాలి. ఇంకా నేను రెడీ అవ్వాలి, పాపని రెడీ చేయాలి, ఇంకా మేము తినాలి, ఇంకా బాక్సెస్ అన్ని సర్దేసి బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకోవాలి. ఇన్ని పనులు ఉన్నాయన్నమాట. అందుకు త్వరగా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా పాప కోసం అయితే అవుతుంది కదా, ఇంకా అదంతా కలిపి ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కరెక్ట్గాను. ఇంకా మెయిన్ మనమైతే బయట తినేస్తాం కానీ పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమే కదండి. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాల్సింది ఉందన్నమాట. ఇంకా తన ఒక్కరి కోసం కొంచెం కిచిడి అయితే పెట్టాను. ఇంకా అది కూడా అక్కడ తింటుందో లేదో ఈ ఎండకి ఏంటో అర్థం అవ్వదు. ఇగోండి మొత్తానికి అన్నీ ప్రిపేర్ చేసేసాను. హాట్ వాటర్ కూడా ప్యాక్ చేస్తాను అనమాట, పాలు అది ఇన్స్టెంట్గా కలిపేసి ఇవ్వడానికి. ఇంకా కొంచెం నార్మల్ వాటర్ మేము తాగడానికి పట్టేసుకున్నాను. ఇంకా ఫీడింగ్ బాటిల్, ఇంకా ఇగోండి తన కోసం కొంచెం కిచిడి అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా కావాల్సిన డైపర్స్, ఇంకా పాపకు ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెయిర్, నాకు ఇంకా అక్కడ స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఒక టీ షర్ట్, ట్రాక్, టవల్, ఇంకా మళ్ళీ హెడ్ బాత్ చేస్తాం కాబట్టి తడిచిపోతుంది ఎలానో హెయిర్. ఇంకా దానికోసం కూడా తల తుడుచుకోవడానికి కూడా ఇట్లా టవల్ అయితే పట్టేసుకున్నాను. ఒక టీ షర్ట్ ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇదే ఒక బ్యాగ్ మొత్తం నిండిపోయిందండి. ఇంకేదో ఒక ఊరెళ్ళి వస్తున్నట్టే అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కోసం ఒక డ్రెస్ కూడా పట్టుకున్నాను అనమాట, ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. నైట్ యాక్చువల్గా ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా అప్పుడైతే సర్లే ఇంకా మార్నింగే చేసుకుందాము, ఎంత టైము పట్టదు అనుకున్నాం. కానీ మార్నింగ్ చేసుకున్నప్పటికీ టైం అయిపోతూనే ఉందనమాట. నేను మార్నింగ్ 6 o'clockకి ఇంకా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లది మాప్ పెట్టి ఎంత రెడీ అయినా సరే ఇంకా టైం వచ్చినప్పటికి ఇప్పుడు 8:15 అయిపోయింది అనమాట. ఇంకా మా వారైతే పులిహోర చేసి ఇచ్చేసాను. అదంతా వీడియో షూట్ చేయలేదండి. ఇంకా తనైతే తినేశారు. ఇంకా నాకైతే మా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నారన్నమాట, కాల్ చేస్తున్నారన్నమాట, బస్ వచ్చేస్తుంది నువ్వు త్వరగా రా అని చెప్పేసి. ఇంకా మా పాపనైతే ఒకవైపు రెడీ చేసేసాను. ఇంకా నేను తింటుంటే మా పాప డిస్టర్బ్ చేస్తూనే ఉందనమాట, మీదకి కిందకి ఇంకా ఎక్కుతుంది దిగుతుంది. ఈ డైనింగ్ టేబుల్ పైన ఎక్వేరియం ఉందనమాట, అందులో ఒక ఫిష్ ఉంది, దాంతో ఇంకా ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఫిష్ అని చెప్పేసి పైకి ఎక్కి చూపించుకుంటుంది అనమాట. నేను తింటున్నంతసేపు ఇంకా పైకి ఎక్కుతుంది దిగుతుంది, పైకి ఎక్కుతుంది దిగుతుంది అనమాట. నాకు ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి నా భయము. ఇంకా అక్కడ మొబైల్ అంతా ఉంటే తీసేసాను. ఇదిగోండి ఇక్కడ ఫిష్ ఉంది కాబట్టి ఫిష్తో అయితే ఆడుతుంది అనమాట. ఇంకా మొత్తానికి అయితే తినేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అయిపోయిందనమాట. మేమందరం కలిపి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ అందరూ వచ్చాకైతే బస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా మా యూనిట్ వాళ్ళు మాత్రమే వెళ్తున్నాము పిక్నిక్. ఇన్ని డేస్ అయితే మాకు అవ్వలేదండి, అందుకు ఈ ఎండలోని పిక్నిక్ అయితే అవుతుంది. చాలా వేడైతే ఉంది. ఇంకా ఎలా వెళ్తామో ఏంటో, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఉంటే బాగుండేది. బట్ అందరూ ఇంకా ఫ్యామిలీస్, స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లో ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వచ్చినప్పుడు లేట్ అవుతుందని ఇంక ఈ టైమింగ్ అయితే పెట్టారనమాట. ఇంకా మేము వెళ్ళేది ఏంటంటే మీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి వైజాగ్ వాటర్ వరల్డ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పెందుర్తి నుంచి అరకుకి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. సారిపల్లి రెవెన్యూ జనగలపాలెం ఏదో అండి, నాకు విలేజ్ కరెక్ట్గా ఐడియా లేదనమాట. ఆ ఏరియాలోనైతే ఉందన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇంకా బస్సులో మార్నింగ్ వెళ్తున్నాం కానీ ఒకలాంటి చెమట్లే అనమాట. మా పాప కూడా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. మా ఫ్రెండ్కి అయితే ఇక్కడ వామిటింగ్ అంట. తనైతే ఇంకా ఇక్కడ సీట్ అయితే మారిపోయామన్నమాట, అటు నుంచి ఇటు నుంచి అటు. ఇంకా బస్సులో కొంతమందికి అలవాట్లు అయిపోతే అస్సలు చాలా కష్టం కదా. నాకు కూడా అంతే అండి, ఒకప్పుడు బస్సు కార్ అస్సలు పడేది కాదు. ఇప్పుడు బస్సు అయితే అలవాటు అయిపోయింది కానీ కార్ ఎక్కానంటే ఇప్పటికీ నాకు కళ్ళు అవి తిరిగేసినట్టు అయిపోతుంది, వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. ఇగోండి మొత్తానికైతే అందరం దిగిపోయాము. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయిందనమాట మేము రీచ్ అయినప్పటికీ. మేము అక్కడ 10 o'clock స్టార్ట్ అయ్యాము. ఇంకా అలాగ అందరం వచ్చేసి ఇక్కడికి వచ్చినప్పటికైతే 11 అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 40 to 50 minutes జర్నీ అయితే
పట్టేసింది. ఎక్కువగా సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా ఈ గాజువాక నుంచి ఎక్కువగాను. ఇగోండి మొత్తం అందరం దిగిపోయాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోవాల్సిందనమాట. ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఇంకా చాలా పనులే ఉంటాయనుకోండి. ఇంక డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి. అందరూ ఒకసారి వచ్చామంటే ఇంక అంత లేటే అవుతూ ఉంటుంది. ఫ్యామిలీస్తో వస్తే వేరే, ఫ్రెండ్స్తో వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే కదా. ఇంకా నాకైతే ఫ్రెండ్స్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా మా బుడ్డిది ఒకటి అది ఉంది కాబట్టి దాంతో కొంచెం కష్టమైపోయిందిలేండి. పిల్లలు అబౌవ్ 3 ఇయర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఛార్జెస్ వచ్చేటప్పటికి అడల్ట్స్కి వచ్చేటప్పటికి 600, ఇంకా కిడ్స్ అబౌవ్ 3 ఇయర్స్ వాళ్ళకైతే 450 అనమాట. 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే 450 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ డ్రెస్కి వచ్చేసరికి మనం డిపాజిట్ అయితే 200 చేయాలండి. మనమైతే వాపస్ మనం డ్రెస్ ఇచ్చేసినప్పుడు అయితే మనకి 150 రిటర్న్ ఇచ్చేస్తారు. దాని ఛార్జ్ వచ్చినప్పటికి 50 రూపీస్ అనమాట. ఇంకా మనకి లోకర్ కావాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మొత్తం కలిపి ఒక్కొక్కరికి ఫ్యామిలీతో వస్తే మాత్రం 600 ప్లస్ 100 వీన్కి అయిపోతుంది అనమాట. 700 అనుకోండి. ఇంక కిడ్స్ అలా ఉంటే మనకి ఇంకా ఛార్జెస్ అయితే అవుతుంది. ఇంకా లోపల బిర్యానీ అన్నీ ఉంటాయన్నమాట. మాకైతే ఫుడ్ అరేంజ్ చేశారు కాబట్టి మా అందరికి అక్కడ ఫుడ్ పెట్టారు. ఇంకా మేమైతే ఇగోండి డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసే ముందు కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగేసాము. ఇంకా మాకైతే ఇక్కడ బ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మేము బ్యాండ్స్ పెట్టుకున్నాక ఇంకా రెడీ అయ్యి ఇలా డ్రెస్సెస్ వేసుకొని కొన్ని వీడియోస్ రీల్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ షూట్ చేసుకున్నాం అనమాట. మెమొరబుల్గా ఉంటాయి కదా. ఇంకా మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు వేరే వేరే చోటుకి వెళ్ళిపోతాము. ఇంకా మా యూనిట్ వాళ్ళందరం వచ్చాం కాబట్టి ఇంకా తెలుగు ఫ్యామిలీస్ ముగ్గురే ఉన్నారు. మిగతా అందరు నార్త్ ఇండియన్స్ అనమాట. మీ ముగ్గురం అయితే మా ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలికి మేము వచ్చినప్పటికి 11:30 అయ్యింది. నేను మాత్రం 12:30 వరకు ఇంకా లోపలికి వచ్చి ఎంజాయ్ చేసేది లేదనమాట. వచ్చాను కానీ సైడ్కి కూర్చున్నాను మా వారు వచ్చినంత వరకు. మా పాప అయితే వాటర్ని చూసి ఏడ్చేసింది అనమాట. ఇక్కడ ఫస్ట్ది కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా లోతు కూడా ఉండదు. స్విమ్మింగ్ పూల్ వాటర్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా మాకైతే బస్సులో వచ్చినప్పుడు ఎంత వేడి అనిపించిందో, స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నప్పటికి చాలా చల్లగా హాయిగా అనిపించింది అనమాట. ఇంకా మా పాప అయితే కొంచెం ఎండ్గా ఉంది. తనకు కూడా పడుకునే టైం కాబట్టి కొంచెం ఫేస్ అది డల్గా పెట్టేసింది. ఇంకా మా వారు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. తనైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ అన్నీ చాలా ఉంటాయండి. ఇటువైపు అయితే లోకర్స్ ఉంటాయి. అక్కడే ఇంకా మనకి డ్రెస్సులు కూడా ఇస్తారనమాట. చెప్పాను కదా, డిపాజిట్ చేసేసుకుంటే డ్రెస్సులు కూడా ఫ్రీగా ఇస్తారు. షార్ట్ కావాలంటే షార్ట్, ప్యాంట్ కావాలంటే ప్యాంట్. మేమైతే షార్ట్స్ వేసేసుకున్నాము. వాటర్ కట్టర్ దిగిపోయింది అనుకో కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఇంకా స్లైడ్స్ గట్రా ఎక్కినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే షార్ట్స్ వేసేసుకున్నాము. మా వారైతే వీడియోస్ తీస్తూ ఉన్నారన్నమాట. పాపం నేనైతే మా వారికి వీడియోస్ ఫొటోస్ తీయమని బుర్ర తినేసాను. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫోన్స్ అన్నీ ఆల్మోస్ట్ అందరూ లోకర్లోనే పెట్టేశారు. నేనైతే ఇట్లా వీడియోస్ ఫొటోస్ దిగుదామన్నట్టు ఇంక మా వారికి అయితే షూట్ చేయమన్నాను. మా వారైతే పాపం తడిచిపోతుందని అసలు లోపలికి కూడా రాలేదండి. ఎంత కేర్గా చూసేసుకున్నారో. నేనే ఇంకా పాపను తీసుకెళ్దామంటే తను కొంచెం భయపడిపోయింది. లాస్ట్లో మాత్రం తననైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను. ఆ టైంలో ఇంకా నేను కొన్ని పాపకి లంచ్ అయిపోయిన తర్వాత నేను లంచ్ ఫీడ్ చేస్తున్నంతసేపులో మా వారికి అయితే కొంచెం టైం ఇచ్చానమాట. తను వెళ్ళి కొన్ని స్లైడ్స్ అవి చేసుకొని వచ్చారు. నేను వచ్చినప్పటికి మా ఫ్రెండ్స్ అయితే అందరూ స్లైడ్స్ చేసేసారండి. నేనైతే ఒక 40 to 45 మినిట్స్ ఇంకా బయటనే ఉండిపోయాను కదా మా వారు వచ్చే వరకు. ఇంకా అంతలోగా మా ఫ్రెండ్స్ అయితే అన్ని స్లైడ్స్ చేసేసారు. నేను వచ్చినప్పటికి రెయిన్ డ్యాన్స్ దగ్గర ఇంకా ఇలా జంగిల్ డ్యాన్స్ దగ్గర అయితే ఉన్నారనమాట. నేనైతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. సర్లే వేవ్ పూల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి స్లైడ్స్ ఎక్కొచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంతలోగా మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ వచ్చి పాపను ఎత్తేసుకుంది. మీ ఇద్దరు వెళ్ళి స్లైడ్స్ చేసారండి, మేము చేసేసాం అన్నని చెప్పింది అనమాట. అందుకని చెప్పేసి మేము ఒక బూమరాంగ్ స్లైడ్ చేశానండి. ఎక్కగానే ఫస్ట్ అలాంటిదే ఎక్కాను. చాలా భయం వేసింది అనమాట. బాబోయ్ ఇంకేం ఎక్కాను అనుకున్నాను. మా వారు ఇదొక్కటే కష్టంగా ఉంటుంది, మిగతావన్నీ పర్లేదు, ఇదొక్కటే భయం వేస్తుంది అని చెప్పేసి అలా ధైర్యం చెప్పేసి మొత్తానికి అన్నీ నాకు ఎక్కించేశారనమాట. ఇలా ధైర్యం చెప్పే వాళ్ళు ఒక్కరుంటే అసలు ఉన్న భయం కూడా పోతుంది కదండి. బూమరాంగ్ స్లైడ్ మాత్రం చాలా భయం వేసింది. ఎక్కేదే ఫస్ట్ అదే కొంచెం భయం వేస్తుందంట. ఫస్ట్ నాకు తెలియకుండా అదే ఎక్కేసాను అనమాట మా ఫ్రెండ్ చెప్పడంతో. ఇంకా మేమైతే నేను వెళ్ళి ఇలాగా 1 hour కూడా ఎంజాయ్ చేసేది లేదండి. జంగిల్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ దగ్గరే ఉన్నాను. ఇంతలోగే మాకు ఇంకా లంచ్కి అయితే పిలిచేశారనమాట అందరికీ. ఇంకా మేమందరం అయితే లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాము. మేము యూనిట్ వాళ్ళందరం కలిసి లంచ్ అయితే అరేంజ్ చేశారన్నమాట. ఇంకా మేమందరం లంచ్ చేశాక అయితే నేను పాపకి అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం పాపకి ఇక్కడ తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మా
వారికి అయితే ఇంతలోగా స్లైడ్స్ చేసుకొని రమ్మని చెప్పారనమాట. మార్నింగ్ నుంచి పాపని ఎత్తుకొని ఉన్నారు, తనైతే ఏం చేయలేదు. ఇంకొక బూమరాంగ్ స్లైడ్ ఇద్దరం కలిపి చేసాము. నేనైతే ఇంకా రెయిన్ డ్యాన్స్ వాటిలో ఉన్నాను కానీ మా వారు అది కూడా లేరు. బూమరాంగ్ స్లైడ్స్ వేసి వచ్చేసి పాపని ఎత్తేసుకొని అలాగ ఆడిపిస్తూనే ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి తను ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ చేసి వచ్చేసారు. నేను ఈ హాఫ్ అన్ అవర్లో మా పాప తిన్నంత తినిపించాను అనమాట. తనకు కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, పాపం ఇరిటేట్ అయిపోయింది ఎండకి. తర్వాత అయితే నేను కొన్ని స్లైడ్స్ అయితే చేశానమాట. ఈ స్లైడ్ ఫస్ట్ ఎక్కాను సింగిల్గా, చాలా భయం వేసింది. మా వారు చెప్పారనమాట కొంచెం గట్టిగా అరిస్తే భయం అంతా పోతుంది, ఏమి ఉండదని చెప్పేసి. ఇక్కడ నేను మా ఫ్రెండ్ కలిపేసి మల్టీ లేన్ స్లైడ్ అంటే ఇది ఎక్కాము. ఇది కూడా బాగా అనిపించింది. ఒక్క బూమరాంగ్ స్లైడే అండి, కొంచెం భయం వేస్తుంది. మా వారైతే అంటూ ఉన్నారన్నమాట ఎక్కువగా వండర్లా కంటే ఇంకా అసలు నువ్వేం ఎక్కలేవేమో, దీనికే భయపడిపోతున్నావు అన్నట్టు చెప్పారనమాట. పిల్లలు పెద్దవాళ్ళు మాత్రం ఇలాంటి వాటికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే పెద్ద పెద్దవి ఏమి ఉండవు అనమాట. డే అంతా ఫుల్గా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఫుల్ చిల్ అయ్యి ఎంజాయ్ చేస్తారనమాట. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వెళ్ళాం కదా, మా బ్యాచ్ అంతా చూసి చాలా బాగా అనుకున్నారన్నమాట. ఇంతకుముందు మేము అనుకున్నాం ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్దామని, అనుకోకుండా మా యూనిట్ వాళ్ళకి మాత్రం పిక్నిక్ వేశారు. ఇంకా అందుకని చెప్పేసి అందరం కలిసి మేమే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదనమాట. వాళ్ళు వేరే వేరే యూనిట్స్ ఉంటారు కదా, ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నాము. బట్ టైం అనేది ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇక్కడైతే మా ఫ్రెండ్ మేము కొన్ని మాత్రం హస్బెండ్ వైఫ్ చేయాల్సినవి ఉంటాయి కదా, లేకపోతే ఎవరో ఇద్దరు కలిపి జోడీ లెక్క చేసేది ఉంటాయి కొన్ని స్లైడ్స్. ఆ స్లైడ్స్ మాత్రం ఎక్కుతున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే మా పాపని అయితే ఫ్రెండ్ ఎత్తేసుకుంది, ఇంకా ఏడుస్తూ ఉంది. పర్లేదులే ఊరుకోబెడతాం, మీరు వెళ్ళి చేసిరండి, మళ్ళీ ఎప్పుడు చేస్తారు అన్నట్టు ఇంకా తను చెప్తే ఇంక ఇద్దరం కలిసి అలా చేసామన్నమాట. బాగా అనిపించింది. ఇలా సపోర్టివ్గా ఫ్రెండ్స్ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. మేమైతే ఈ స్పైరల్ది, అలానే బూమరాంగ్, మల్టీ లేన్, ఇంట్లో కొన్ని ఒక 4-5 ఉన్నాయండి స్లైడ్స్. అవి మాత్రం ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తానికి అయితే అన్నీ బాగానే ఎక్కాను, కానీ చిన్నపిల్లలు ఎక్కిందే మాత్రం ఎక్కి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయాను. అది ఒక్కటే పాపం నాకు ముక్కులకు వాటర్ వెళ్ళిపోయి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. కొంచెం ఏమైనా స్లైడ్స్ చేసినప్పుడు కేర్ఫుల్గా చేయాలి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, బ్లూ స్లైడ్ నుంచి వచ్చాను, ఇక్కడైతే మునిగిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరే చూసేయండి. ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం పక్కాగా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఒక్కసారైనా, వైజాగ్లో ఉన్నవాళ్ళు. ఇది వచ్చేసి చెప్తున్నా కదా, పెందుర్తి నుంచి అటు సైడ్ అరకు వెళ్ళే రోడ్లోనే ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా కొంచెం వింటర్ సీజన్లోని, అది జనవరిలోని ఇలా వెళ్తే కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలతో వెళ్ళడం కష్టము. ఒకవేళ కిడ్స్ ఉంటే మాత్రం బిలో 3 years ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళడం బెస్ట్, లేకపోతే మాలా అయిపోతుంది అనమాట. ఒకరు బేబీని ఎత్తుకొని బయట ఉండాల్సి ఉంటుంది, ఒకరు ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మేము బస్సు ఎక్కొచ్చేసాము. ఎంత అసలు అలసిపోయామో, ఫేసెస్ చూడండి ఫుల్ ట్యాన్ అయిపోయినాయి అనమాట. ఎండ్ మామూలుగా లేదు. మేము కూడా వాటర్లో గెంతాం కాబట్టి ఇట్లా స్కిన్ మొత్తం బ్లాక్గా అయిపోయింది. ఇది ఒక 2 days అయితే ఉంటుందేమో. ఇంకా రిటర్న్లో వచ్చినప్పుడు మా పాప 1 గంట సేపు మంచిగా బజ్జిందనమాట. మొత్తానికి వచ్చిన వెంటనే ఇంకా క్యాంటీన్లోకి వెళ్ళామన్నమాట. ఫుల్ దాహం వేసేసింది. అందరూ డ్రింక్స్ అవి తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఇంతవరకు ఆగుతూనే ఉన్నాను కదా, మీకు నచ్చితే ఒక లైక్ కూడా వేసేయండి. బాయ్.